తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు V6 ముచ్చట్లు చూడాలి. ఎందుకంటే ఈడ ఉద్యమకారుడు ఉన్నాడండి. ఆ ఉద్యమకారుడిని ఎవరు గుర్తిస్తలేరు ఇవాళ. అందుకనే ఇక ఈగో పక్కన పెడదాం, ప్రచారాలు చేద్దాం, మళ్ళీ ఎలక్షన్లో గెలుద్దాం, 6 గ్యారెంటీలు బొందలు పెడదాం అనే ముచ్చట రేవంత్ రెడ్డిది చూద్దాం. ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే అంటున్నారు, ఇక రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు ఈ ముచ్చట అనడానికి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలే అంటున్నారు. ఇక చూద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 10 ఏళ్లు ఎన్ని కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్లు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణాలు ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీట్లు గెలవాలి. అన్ని జిల్లాలో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఓకే 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 తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీడియో చూడాలి, పూర్తి స్థాయిలో చూడాలి, చెప్తా వినండిగా. ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం. మరి ఎటువంటి ఈగోలు? ఇక్కడ ఈగోలు ఏంలే, మళ్ళీ కేసీఆర్ని మళ్ళీ సభలు పెడతారు కదా, మళ్ళీ కేసీఆర్ మీద అరుచుకోవాలి. ఏమని? కుంటికాలు ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు కానీ కుంటికాలు వేసుకొని ఈరోజు పొలాల గట్లకు పోయినని ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడో అదే దాని గురించి మళ్ళీ ఈయన ప్రస్తావిస్తాడు. దానిపైన మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నాం, 10 ఏళ్లు ఎన్ని కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎదుర్కొన్నావు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఓటుకు నేడు కేసులా అతి ఘోరంగా డబ్బులు తీసుకుంటా ఉంటా అంటే నీచగా దొరికిపోయినావు. ఇది పెద్ద కష్టం వచ్చి పడింది రేవంత్ రెడ్డి గారికి. మరి కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ల పవర్లో ఉంటాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలకు అర్థం కావాలి. మీరు ఇన్ని రోజులు జెండాలు మోసుకొని, మీరు ఎన్ని రోజులు భుజాలు అరిగేలా జెండాలు మోస్తూ ఉంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏ కార్యకర్తకు కూడా పెద్దలైన చిన్ననైనా తీసుకొచ్చి ఈరోజు టికెట్ని చూసుకో, ఈరోజు మీ వల్ల మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొంత పదవులు మీరు తీసుకోండి, కొంత పదవులు మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటాని ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? మరి కాంగ్రెస్ కార్యకర్తలు రాత్రనక పగలనక కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఇంత కష్టపడినప్పుడు మరి అదే కాంగ్రెస్ కార్యకర్తలకి ఈయన ఎందుకు అధిష్టానం ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళకు స్థానాన్ని కేటాయించలేదు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కావాలి. సర్వేల సమీకరణాలు ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. కేసీఆర్ చెంపు చెల్లుమనేలా మెదక్లో సీట్లు గెలవడానికి అంత అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం వారు చనిపోతూ ఉంటే దాన్ని పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్ళీ కేసీఆర్ మీద ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆయనకు ఓట్లు ఎట్లా వేయబుద్ధి అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎట్లా వేయబుద్ధి అవుతుంది? ఎండిన పొలాన్ని కూడా దుష్ప్రచారానికి క్యూ న్యూస్ తీన్మార్ మళ్ళీ కానీ క్యూ న్యూస్ సుదర్శన్ కానీ ఇద్దరిని పంపించి ఇదంతా నాటకాలు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తే వీరు పొలం ఎండబెట్టుకున్నారు అని ఒక దుష్ప్రచారమైన మాటలు ఈరోజు వెలువడడంతో ఆయన ఈరోజు అధికారంలోకి రావడానికి చూస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇంకోసారి ఈయన మాయ మాటలకి మాయమైపోవద్దు. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతారని వెల్లడి. మరి అన్ని జిల్లాల్లో కష్టాలు ఎందుకు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి అయి ఉండి నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మీకు అధిష్టానాన్ని చేపట్టినప్పుడు, మీకు ఇచ్చినప్పుడు ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రం కోసం మేము కార్లు వేసుకొని ఊరూరా తిరుగుతామని ఏదైతే ఈ V6 వెలుగు రాసిన ముచ్చటే చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి పరామర్శిస్తాడు, సమస్యలు తెలుసుకుంటాడని 3 నెలల నుంచి అట్లనే రాసుకొచ్చినప్పటికీ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఎన్నికల కోసమే బయటకు వస్తున్నాడు. మరి ఎన్నికల కోసం ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఆదుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? ఇక చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానానికే వదిలేస్తున్నాను.